మైక్ పెట్టుకోలేదా? మైక్ ఎందుకు తీసేస్తున్నారా? ఒరే అట్లే ఉంది. సింతలు భార్య తీస్తున్నా లాస్ట్లో రారైటా జడి ఆడేం నిలబడుతుంది తెచ్చి ఇలా లాస్ట్లో కూర్చుంది పెళ్లి కూతురు వాళ్ళమ్మ. పుష్ప ఆడికి వెళ్ళిందా? మమ్మీ ఎక్కడ చూడప్పుడు చూడు పోటీ చూడమా మెంట్ల వాళ్ళ తమ్ముడు దగ్గర కూర్చుందా లేదా? అవును బాబుని ఎత్తుకొని పోయిందా? నీ జీవితాన్ని దారబోసితివే నీది శాశ్వత ప్రేమయా నేను మరచిపోలేనయా ఎన్ని యుగాలైనా మారదు ఎండిన ప్రతి మారును మరలా చిగురించును నా దేవునికి సమస్తము సాధ్యమే. ఈ సమయంలో మరి మిగతా కార్యక్రమాన్ని మనం ప్రారంభించుకుందాం. 5 నిమిషాలైంది చెప్పాను, మరి వాళ్ళు ఒక 5-6 నిమిషాలు ఎక్కువ తీసుకున్నారు. పోనీ ఐజాక్ 5 నిమిషాలు అంటే నాదేం నేనే కరెక్ట్గా వచ్చేస్తాను, ఆమె లేట్ అవుతుంది, ఆమె రమ్మని అంటున్నాడు. ఓకే, 7-3 కూడా వచ్చేసారు.
ఈ సమయంలో మరి తదుపరి కార్యక్రమానికి ముందుగా మనకు ప్రార్థన చేసుకుందాం. మన మధ్య మరి సేవకులు వినయ్ని మరి ప్రార్థన చేయాల్సిందిగా కూర్చున్నాను మిగతా కార్యక్రమాన్ని గురించి. స్తోత్రం 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 స్తోత్రం. మహాగరుడా, సర్వశక్తిమంతుడా, దేవగల దేవాన్ని పవిత్రమైనటువంటి నామానికి స్తుతులు స్తోత్రం ప్రభా. ఇదిగో ప్రభా యేసయ్య, సంగముగా చేరి ప్రభా స్తోత్రము నాయన. ఇస్సాకు ప్రభా మరియు జెబుమ ప్రియక నిశ్చితార్థ విషయమే ప్రభా ఇక్కడ చేరి వచ్చినట్టు ప్రతి బిడ్డను ప్రభు దీవించిన ప్రభా స్తోత్రము నాయన. ఇదిగో ప్రభా ఈ సమయంలో ప్రభా స్తోత్రము నాయన. ఈ యొక్క నిశ్చితార్థం యొక్క ప్రభా ముఖ్యమైన ఘట్టములకు ప్రభా మేము ప్రవేశించుటగా ప్రభా స్తోత్రము నాయన. ఆకాశం నుంచి ప్రభా స్తోత్రము నాయన. విస్తారమైన కృపను ప్రభా మేడలు మీరు చూపించిన ప్రభా ఈ రోజు ప్రభా ఒక నిమిత్తము ఒకరు ఎందుకున్నటువంటి నిమిత్తం బట్టి నీకు స్తోత్రాలు ప్రభా. ఈ రోజు ప్రభా స్తోత్రము నాయన. ఇది మొదలుకొని ప్రభా స్తోత్రం ప్రభా. వివాహ విషయంలో ముందు వరకు వేసినగా ప్రభా నిశ్చయార్థ కార్యక్రమాన్ని ప్రభా ఈ నామాన్ని భయంకరంగా జరిగించుకోండి. ఇదిగో తండ్రి, ఈ క్షణాలు మీకు అప్పగించుకున్నా ప్రభా స్తోత్రము నాయన. దిగులు మార్చుకోవచ్చునుగా ప్రభా స్తోత్రము నాయన. నీ దయసేవకులు ప్రభా వాక్యాన్ని ప్రభా ప్రకటించబోచునుగా ప్రభా స్తోత్రము నాయన. విన్నట్టు వాక్యం ప్రభా స్తోత్రము నాయన. ప్రతి విధానాలలో ఫలించి ప్రభా అభివృద్ధి చేయడం కృప దాయిచ్చిన ప్రభా. ఇదిగో ప్రభా మరొకసారి ప్రభా ఇస్సాకు జమ్మిపై గురించి ప్రార్థిస్తున్న ప్రభా స్తోత్రము నాయన. వారి 20 ఏళ్ల ప్రభా స్తోత్రము నాయన. ఈ క్షణం నుంచి ప్రభా అంత మరొక ప్రభా స్తోత్రము నాయన. వారి 20 ఏళ్ల ప్రభా మీరే ఉండి మీ నామానికి మహింపరగా వారి యొక్క జీవితాన్ని ప్రభావ మీరు ముందు సాగట్లో కృప చూపమని మా ప్రభు మా రక్షకుడు అనుకుంటే యేసు వారి శ్రేష్టమైన నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. మరి ఈ సమయంలో మరి దేవుని సందేశానికి మరి వెళుతున్నాం. దానికి సంబంధించినటువంటి మరి వాక్యాన్ని మనం చదువుకుందాం. మరి ఆదికాండము 24వ అధ్యాయము 9 నుంచి 12 వచనాలు మన మొదటి సేవకులు మరి గోపి గారిని మరి చదివి వినిపించగా ప్రేమతో కోరుకుంటున్నారు. దేవుని యొక్క వాక్యాన్ని భయపత్రులతో మనం చదువుగా ఉందాము. అది ఆదికాండము 24వ అధ్యాయము 9వ వచనం నుండి 12వ వచనం. ఆ దాసులు తన యజమానుడకు అబ్రహాము తొడ క్రింద తన చేయి పెట్టి ఈ సంగతి విషయమై ప్రమాణం చేశాడు. అతడు తన యజమాని ఒంటెల్లో 10 ఒంటెలను తన యజమాని ఆస్తులు శ్రేష్టమైన నానా విధములకు వస్తువులను తీసుకుని పోయాను. అతడు లేచి ఆ రమణ అనుగ్రహంలోనున్న నాహోరు పట్టణము చేరి సాయంకాలం అంటూ స్త్రీలు నీళ్లు చదువుకునొచ్చు వేళకు ఆ ఊరి బయటనున్న నీళ్ల బావి వద్ద తన ఒంటెలను మోకరింపజేసి ఇట్లనెను, నా యాజకుడుగు అబ్రహాము దేవుడు అయిన యెహోవా, నేను వచ్చిన ఈ కార్యమును త్వరలో సఫలము చేసి నా యాజకుడుగా అబ్రహాం మీద అనుగ్రహము చూపుము. ఆమేన్. ఈ సమయంలో మరి ముఖ్య మరి ఘట్టములకు మనం ఇచ్చుంటున్నాం. మరి దేవునికి సందేశానికి మనలుగా మన మధ్య మరి తిరుపతి మరి ప్రాంతంలో మరి సేవ చేసినటువంటి మరి మా మామగారు అలాగే మరి సేవకులు మరి ఎబినేజర్ గారిని మరి దేవుని యొక్క సందేశాన్ని అందించవలసిందిగా మరి ప్రేమపూర్వకం ఆహ్వానిస్తున్నాను. ముందుకు వచ్చే మనం సరే, మంచిదండి. కొద్దిసేపు దేవుని వాక్యం విందాం. మనకి చాలా రీతులుగా ఈ ప్రధాన కార్యక్రమంలో ఎన్నో పద్ధతులు పాటిస్తుంటాం. అవన్నీ కూడా మనుషులు కల్పించిన పద్ధతులు. దయచేసి వినండి. అటు ఇటు తిరిగేవారు మా ఒక 20 నిమిషాలు మౌనంగా ఉందాం. పెద్దలు అందరూ కూడా దయచేసి సహకరించండి.
మనుషులు కల్పించుకున్న పద్ధతులకి చాలా ప్రాముఖ్యత ఇస్తాం మనం. అయితే వీటన్నిటికన్నా ప్రాముఖ్యమైనది ఏంటంటే పరిశుద్ధ గ్రంథంలో దేవుడు రాసినటువంటి క్రమము చాలా ప్రాముఖ్యమైనది. కనుక దైవికమైన క్రమాన్ని మనం గౌరవించడం మనకి అది ఆశీర్వాదం. కాబట్టి దేవుని వాక్యం విందాం. దయచేసి ఎవరు కూడా మాట్లాడకండి, కొద్ది నిమిషాల్లో ముగిస్తాను. రండి, హోషేయ గ్రంథము 3వ అధ్యాయము. హోషేయ గ్రంథము 3వ అధ్యాయము 20వ వచనంలో ఇలాగ వ్రాయబడుతూ వచ్చింది. హోషేయ 2వ అధ్యాయము 20వ వచనం చదవండి. నీవు యెహోవాను ఎరుగునట్లు నేను నమ్మకమును బట్టి నిన్ను ప్రధానము చేసుకుందును. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ మధ్యాహ్న సమయంలో దేవా మా తండ్రి, మీ మహాకృపను బట్టి, సంపదను బట్టి, కృపానందం గారిని బట్టి మీ స్తోత్రాలు. వారి ఇరువురి కుటుంబాలలో మా తండ్రి దేవ, మీరు ఉద్దేశించిన రీతిగా మీ యొక్క ప్రణాళిక చొప్పున బిడ్డ ఐజక్ అలాగే జమీమా వీరి ఇరువురి జీవితాలను దేవ రాబో దినాలలో జతపరచబడ్డం కొరకాయ ముందుగానే ఈ దినం దేవా యొక్క ప్రధాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకై స్తోత్రాలు. మనిషి యోచన చొప్పున కాక, మనుషుల ఆచార పద్ధతులు బట్టి కాక, దైవికమైనటువంటి నియమాన్ని అనుసరించి ఈ కార్యము జరిగించబడి మీకు మహిమ, ఇరువురి కుటుంబాలకి దీవెన, వచ్చిన వారికి ఆశీర్వాదము దయచేయమని, ఈ కొద్ది మాటలను మీరే మాట్లాడుతున్నామని, నన్ను నీ ఆత్మతో నింపమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. సరే, దయచేసి అండి మరొకసారి అందరికీ నా విన్నపం ఏంటంటే, ఎవరు మాట్లాడకండి. వెనకున్న వాళ్ళు దయచేసి మీరు కొంచెంసేపు మౌనంగా ఉండండి. మీ మాటలే వినపడుతున్నాయి. దేవుని మాట కన్నా మన మాట వినపడకూడదు, దేవుని మాట వినపడాలి. దయచేసి ఇక్కడ రాయబడుతూ వచ్చింది హోషేయ గ్రంథము 3వ అధ్యాయము 20వ వచనంలో, నేను నమ్మకమును బట్టి నిన్ను ప్రధానము చేసుకుందును. అనగా ఈ ప్రధాన కార్యక్రమం దేనిని బట్టి జరుగుతుందంటే, ఇక్కడ మార్చుకుంటున్నటువంటి ఇచ్చిపుచ్చుకున్న వస్తువులను బట్టి కాదు సుమా. ఇది కేవలం ఇది ఆచారబద్ధమైనదే. అయితే ఇరువురి కుటుంబాలకి ఒక ప్రాముఖ్యమైనది ఉంటుంది. అదేంటంటే నమ్మకం. ఇవి కేవలం ఒక జ్ఞాపకం మాత్రమే. అయితే ప్రాముఖ్యంగా ఏంటంటే, ఆ కృపానందం గారి కుటుంబం పట్ల, సంపతన్న గారి కుటుంబం పట్ల ఇరువురికి ఒక నమ్మకం ఏర్పడింది. ఈ నమ్మకమే నెల్లూరు నుంచి ఇక్కడ వీళ్ళు నడిపిస్తూ వచ్చింది. వీరు కూడా నెల్లూరుకి వెళ్తూ వచ్చారు. అంతేనా కాదమ్మా? నమ్మకం ఉందా లేదా? ఏం ఐజక్, నమ్మకం ఉందా? నమ్మకం ఉంది. కనుక ఈ నమ్మకం స్థిరపడాలంటే ఒక 7 అంశాలు మన మధ్యలో జరిగించబడాలి. చాలా క్లుప్తంగానే ముగించడానికి ప్రయత్నం చేస్తా. మా ప్రశాంత్ బాబు అన్నాడు 3 మాటల్లో వర్తమానం చెప్పాలన్నాడు. 20 భర్తలకి వారి సంఘానికి ఎట్టబా చెప్తే సరిపోతుంది అన్నాడు. మన గీ అన్నాడు ఎంతసేపు చెప్తావు మామ అన్నాడు. అంటే అర్థం ఏంటంటే నువ్వు త్వరగా ముగించేయని ముందుగానే నాకు ఒక ఇండికేషన్ అనమాట. సో కాబట్టి మీ అందరికి బట్టి కూడా నేను త్వరగా ముగిస్తాను. రండి, మనం చదువుకున్న లేఖనం ఆదికాండము. దయచేసి బైబిల్ ఉన్న వాళ్ళు తెరవండి. చాలామందికి విశ్వాసులు ఇలాంటి కార్యక్రమాలకు వచ్చినప్పుడు బైబిల్ కూడా తెచ్చుకోరు. బాగా సింగారించుకుంటారు, అన్నీ చేసుకుంటారు, బైబిల్ తెచ్చుకోరు. ఎందుకండి? మనం ఇతరులకి మాదిరిగా ఉండాలి. బైబిల్ తెరవండి. 24వ అధ్యాయం. ఇందులో నేను ఒక 7 వచనాలు మీకు చూపిస్తాను, ముగించడానికి ప్రయత్నం చేస్తాను.
9వ వచనం చదవండి. ఆది కాండము 24వ అధ్యాయము 9వ వచనం. ఆ దాసులు తన యజమానుడుగా అబ్రహాము తొడ కింద తన చేయి పెట్టి ఈ సంగతి విషయమై ప్రమాణము చేసెను. అనగా మనకి ఈ సందర్భం అంతా బాగా తెలుసు. ప్రధానం అంటే ప్రాముఖ్యంగా బైబిల్లో నుంచి వీరిద్దరినే తీసుకుంటారు. ఎవరు వాళ్ళు? ఇస్సాకు, రిబ్కా. వీరి సంఘటనే జ్ఞాపకం వస్తుంది. అది ఎందుకంటే అందరికీ మాదిరికరమైంది కనుక ఇక్కడ సంబంధం చూడడానికి ఒక వ్యక్తి బయలుదేరాడు. ఆ వ్యక్తి ఎవరంటే ఎలియాజర్ బయలుదేరుతూ వచ్చాడు. వెళ్తున్నప్పుడు మొట్టమొదట అతను చేసిన పని ఏంటంటే, అనగా తన యజమానుడి దగ్గరికి వెళ్ళి అబ్రహాము తొడ కింద తన చేయి పెట్టి ఈ సంగతి విషయమై ప్రమాణం చేస్తూ వచ్చాడు. అబ్రహాము ఎలియాజరు చెప్పాడు, అయ్యా నువ్వు వెళ్ళి నా కొడుక్కి ఒక మంచి సంబంధం చూడు అన్నాడు. నా కొడుక్కి ఒక మంచి సంబంధం చూడు అన్నాడు. చూడమన్నప్పుడు, అయ్యా వాళ్ళ ఊరు తెలియదు, నాకు ఎవరో తెలియదు, మీ ఊరు అంటున్నావు, నీ స్వజానంగా అంటున్నావు, మీ ఊరికి వెళ్ళి సంబంధం చూడమంటున్నావు, నాకేం తెలుసయ్యా అని చెప్పలా. ఈ దినాల్లో ఏదైనా మనం ఒక పని చెప్తే, అయ్యా ఆ విషయాలు మాకు తెలియదు కానీ అవన్నీ అయిపోయిన తర్వాత నేను వస్తాలే అంటారు. కానీ అలా కాదు. ఎలియాజరు ఏమంటున్నాడంటే తొడ కింద చేయబెట్టి ప్రమాణం చేస్తున్నాడు. అనగా ఏం చూపిస్తున్నాడంటే మొట్టమొదటిగా యజమానుడికి విధేయత చూపిస్తున్నాడండి. గమనించండి ప్రియమైన సంగమా, ఈ కార్యక్రమంలో మొట్టమొదట మనకు ఉండవలసిన గుణలక్షణం ఏంటంటే విధేయత ఉండాలి. మా పిల్లలు సైలెంట్. మొట్టమొదట మనకు ఉండవలసింది ఏంటంటే విధేయత ఉండాలి. ఈ విధేయత ఎప్పుడైతే ఉంటుందో ఆ కుటుంబం దీవెనకరంగా ఉంటుంది, ఆశీర్వాదకరంగా ఉంటుంది, అనేకులకి మేలుకరంగా ఉంటుంది. ఈ దినాల్లో మన కుటుంబాలలో లేనిది ఏందిరా అంటే అన్నీ ఉన్నాయి, విధేయత లేదు. ఆ అబ్రహాము తన యొక్క దాసుడికి ఏం నేర్పించినాడంటే విధేయత నేర్పించినాడు. ఏం నేర్పించాడండి? విధేయత నేర్పించాడు. ఈ దినాల్లో భార్యకి భర్త అంటే లెక్కే లేదు, భర్తకి భార్య అంటే లెక్కే లేదు, పిల్లలకి తల్లిదండ్రులు లెక్కే లేదు. ఒకప్పుడు ఎప్పుడంటే మన చరిత్రలో రాసుకోవాల్సింది ఏంటంటే, ఒకప్పుడు నానంటే పిల్లలకి భయం, ఇప్పుడు మీ దగ్గర సమాధానం చెప్పండి. ఇప్పుడు ఎవరికి భయం అండి? పిల్లలంటే తల్లిదండ్రులు భయపడుతున్నారు. ఈరోజు ఉదయకాలంలో ఒక వ్యక్తి మా ఇల్లు తలుపు తట్టాడు. తలుపు తీసి తలుపు వెలుపల నుంచేనే మాట్లాడుతున్నాను. ఆయన వెలుపల ఉన్నాడు, నేను లోపల ఉన్నా, తాళాలు తీయలేదు. ఆయన పలకరించి మంచినీళ్ళు ఇస్తారా అన్నాడు. సరే మంచినీళ్ళు ఇచ్చా. మంచినీళ్ళు ఇచ్చిన తర్వాత కళ్ళమ్మడి నీళ్ళు పెట్టుకొని నా కోసం ప్రార్థన చేయండి అన్నాడు. ఆయన ఏదో దుఃఖంలో ఉన్నాడు అనుకుని నేను తలుపు తీయలేదు, తాళం వేసి ఉన్నా, తలుపు గేటు బయట అయినాడు, నేను లోపల ఉన్నాను. గేటు ముందర తాళం వేసినప్పుడు మోకరించి ప్రార్థన చేసుకున్న తర్వాత మీతో కొన్ని విషయాలు పంచుకోవాలనుకుంటున్నా, తలుపు తీస్తారా అన్నాడు. సరే ఎందుకో తలుపు తీద్దామని తాళం తీసి లోపల కూర్చోబెట్టిన తర్వాత, మీరు సేవకులు కాబట్టి నిజం చెప్పాలనుకుంటున్నా, ఖమ్మం నుంచి నిన్న మా ఇంట్లో నుంచి బయలుదేరి బయట వచ్చేసానండి. ఈరోజు ఉదయం వచ్చాను. రైల్వే స్టేషన్ దగ్గర ఇక్కడ ఏదైనా చర్చ్ ఉందా అని అడిగితే, తిరుపతిలో చర్చిల గురించి మాకు తెలియదు కానీ ఒక పాస్టర్ ఉన్నాడు మంచోడు, ఆయన దగ్గర తీసుకుని వదులుతాను అని మీ గేటు ముందు వదిలిపెట్టాడండి అన్నాడు. సరే ఏంకి చెప్పండి అంటే, నేను మా ఇంటి నుంచి వచ్చేసానండి, మా కొడుకు నన్ను కొట్టి నన్ను బయట తరిమేశాడండి. నాకు 1.5 కోటి రూపాయలు విలువ చేసే ఇల్లు ఉంది మా ఇంట్లో, మా ఊరిలో, ఖమ్మంలో, వైరాలో. 1.5 కోటి రూపాయలు విలువ చేసే పొలం ఉంది వైరాలో. నేను ఫలానా సంఘ పెద్ద అన్నాడు. సరే ఆయన కూర్చోబెట్టి కాఫీ ఇచ్చి, ఆ తర్వాత ఆయనకి స్నానం చేసుకోమని చెప్పి ఆయనకు కొన్ని బట్టలు ఇచ్చి స్నానం చేయించుకొని వచ్చి కూర్చొని టిఫిన్ పెట్టించాం. టిఫిన్ తిన్నా. ఈ లోపల ఆయన చెప్పిన అడ్రస్ని బట్టి వైరాలో ఉన్నటువంటి అక్కడ సంఘానికి నేను ఫోన్ చేశా.
ఏమండి వైరాలో బేతేలు ఆరాధన మందిరం అంట, ఆ బేతేలు ఆరాధన మందిరంలో ఫలానా కరుణాకర్ అంట సంఘ పెద్ద అంట, నిజమేనా అంటే అన్న నిజమేనా, ఆయనకి 2 పిల్లలు ఉన్నారన్న, వాళ్ళ కొడుకు సాఫ్ట్వేర్ ఇంజనీర్, చెన్నైలో 80,000 రూపాయలు అన్న వాడికి, వాళ్ళ కూతురు మెడికల్ కోడింగ్ చేస్తుంది, ఆ అమ్మాయి కూడా సెటిల్ అన్న, మంచి ఫ్యామిలీ అన్న అన్నారు. అయ్యా మీరు ఇవేమి ఆమెకు చెప్పలేదు, నేను ఆయన కనుక్కున్నాను విషయాలు, ఎక్కడో వైరాలో ఉన్న వారిని జస్ట్ 2 మినిట్స్లో కనుక్కున్నా. సరే ఆయన మీద నాకు గౌరవం వచ్చింది, ఏడుస్తూనే ఉన్నాడు. నేను ఇక మీద వెళ్ళను, నేను నాకు అవమానం వచ్చింది, నా పిల్లల దగ్గర దెబ్బలు తిని వచ్చాను అనేసి. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే ఒకానొక దినాన పిల్లలు కొడితే, తండ్రి కొడితే ఇంట్లో నుంచి పిల్లలు పారిపోయేవాళ్ళు. ఇప్పుడు రివర్స్ అయిపోయింది, పిల్లల్ని బట్టి తండ్రులు పారిపోతున్నారు ఈ దినాల్లో. అబ్రహాము ఎలియాజరుకి పని అప్పగిచ్చాడు, విధేయత చూపిస్తూ వచ్చినాడు. మన కుటుంబాల్లో ఉండవలసింది విధేయత. ఈరోజు నమ్మకమును బట్టి నేను ప్రదానము చేసుకుందును అన్నాడు. అనగా నమ్మకమును బట్టి ప్రదానం చేసుకునే వారి ఇరువురిలో ఏముండాలంటే, అమ్మ వాడిని వదిలే, ఏముండాలంటే ఒకరి పట్ల ఒకరికి ఏముండాలా, విధేయత ఉండాలి. నువ్వు చెప్పేది నేను విన్నో, నేను చెప్పేది నేను విన్నో కాదు 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 కాదు, ఒకరికి ఒకరు విధేయత చూపించాలి. మొదటిది. రెండవది చెప్తారండి, 12వ వచనం చదవండి. నా యజమానుడగు అబ్రహాము దేవుడు యెహోవా, నేను వచ్చిన కార్యమును త్వరలో సఫలము చేసి నా యజమానుడగు అబ్రహాము మీద అనుగ్రహము చూపుము అనగా ఏం చేస్తున్నాడు ఎలియాజరు ప్రార్థన చేస్తున్నాడు. ఏం చేస్తున్నాడండి? ప్రార్థన చేస్తున్నాడు. మన కుటుంబాల్లో అన్నీ ఉన్నాయి, నేను లేనివే మీకు జ్ఞాపకం చేస్తున్నా. ఎంతమంది ప్రతిరోజు ప్రార్థన చేస్తున్నారు? భార్యాభర్తలుగా, కుటుంబంగా, వ్యక్తిగతంగా ప్రార్థన చేస్తున్నారు చెప్పండి. ఈరోజు అన్నీ సంపాదించుకుంటున్నాం, ప్రార్థన లేదు మన కుటుంబంలో. కారణం ఏంటో తెలిసిన, దేవునికి ఇవ్వవలసిన ప్రాధాన్యత. పెళ్ళిళ్ళప్పుడు ప్రమాణం చేస్తారు, ఏమని చేస్తారు? ఉదయము ప్రార్థనతో ప్రారంభించి రాత్రి ప్రార్థనతో ముగిస్తాం. ఏమని చేస్తారు? ఇది పెళ్ళిళ్ళలో చేసే ప్రమాణం. పెళ్ళిళ్ళు, నేను ఒక మాట చెప్తానండి, ఏమనుకోకండి, పెళ్ళిళ్ళలో చేసేది అబద్ధాలు. పెళ్ళిళ్ళలో చేసేది అంతా అబద్ధాలు. ఎందుకంటే ఈ పాస్టర్ ఉన్నాడు కదా, ఈయన చెప్తా ఉంటారు, వాళ్ళు చెప్తా ఉంటారు. వాళ్ళు ఏమంటారు? మాకు సంబంధం లేదు సార్, ఆ రోజు ఆ పాస్టర్ ఏదో చెప్పినాడు, మేము చెప్పినాం. అర్థమవుతుందండి? నీ వ్యాధి బాధల్లో, కష్ట దుఃఖాల్లో అన్నింటిలో నేను నీకు తోడుగా ఉంటారా? ఎంత విసుక్కుంటారో. ఒకరోజు వంట బాగా చేయకపోనే ఎట్లుంటుందో కదా. ఎందుకు చెప్తున్నానంటే అన్నీ ఉన్నాయి కానీ మన కుటుంబాల్లో ఏం లేదు, ప్రార్థన లేదు. ఎలియాజు ప్రార్థనతో పని ప్రారంభిస్తున్నాడు. కనుక మీ జీవితంలో మీరు దీవెనకరంగా ఉండాలంటే, జమేమ కావచ్చు, ఐజాక్ కావచ్చు, ఇది దేవుని యొక్క పరిచర్య చేసే కుటుంబంగా మరొకసారి నేను మీకు హెచ్చరిస్తున్నా ప్రేమపూర్వకంగా, ప్రార్థన లేకుండా ఏ పని చేసినా కూడా అది సఫలం కాదండి. ఎలియాజరు ప్రార్థనతో ప్రారంభించాడు, ఆ కార్యము సఫలీకరించబడుతూ వచ్చింది. మూడవదిగా మనం చూసినట్లయితే 26వ వచనం చదవండి. మరియు ఆ మనుష్యుడు తన తల వంచి యెహోవాకు మ్రొక్కి, అబ్రహామును నా యజమానుని దేవుడైన యెహోవా స్తుతింపబడును గాక, ఆయన నా యజమానునికి తన కృపను తన సత్యమును చూపటం మానలేదు. నేను త్రోవలో నుండగానే, ఇక నుంచి గమనిద్దాం, నేను త్రోవలో నుండగానే యెహోవా నా యజమానుని బంధువుల ఇంటికి నన్ను నడిపించెను. అనగా మూడవదిగా ఏంటంటే దేవుని యొక్క చిత్తం కొరకు ఎదురు చూస్తున్నాడు. యజమానుడికి విధేయత చూపించాడు, ప్రార్థన చేసుకున్నాడు, బయలుదేరాడండి. కొంచెం వినండి. బయలుదేరాడు. ఇప్పుడు బయలుదేరి దారిలో ఏమంటే చేయడం లేదు, దేవుని చిత్తం కొరకు ఎదురు చూస్తూ ఉన్నాడు. ఈ దినాల్లో దేవుని చిత్తాన్ని ఎదురు చూచి దేవుడు చెప్పింది చేసే కుటుంబాలు, మేము దేవుడు చెప్పిందే మేము చేస్తాం అన్నోళ్ళు చేతులు ఎద్దామా అంటే ఎవరు ఎత్తలు? చాలామంది. అన్న ఒక్కరు ఎత్తినారు.
అనగా దేవుడిని చెప్పింది చేసేది లేదు మనం ఈ దినాల్లో. ఎవరు చెప్పింది చేస్తాం? ఎవరు చెప్పింది చేస్తామండి? ఆదికాండము 3వ అధ్యాయము 17వ వచనం చదవండి. ఆదికాండము 3:17. ఆదికాండము 3:17 త్వరగా. అక్క బాగా గట్టి చదవండి. ఆయన ఆదాముతో ఏమంటున్నాడంటే, నీవు నీ భార్య మాట, ఎవరి మాట వింటున్నామో? అక్కలు మీరు చెప్పండి, ఎవరి మాట వింటున్నాం? దేవుని చిత్తాన్ని చేసేవారిగా ఉన్నామా, లేకపోతే నీవు నీ భార్య మాట? నిజం చెప్పండి, అబద్ధం చెప్పొద్దండి. అబద్ధికులందరూ ఎక్కడికి వెళ్తారంట? అగ్ని గంధకములతో మండు కొండములో పడవేయబడతారు. ఈరోజు దేవుడి మాట వింటా ఉన్నారా, భార్య మాట వింటా ఉన్నారా? చెప్పండి చెప్పండి. చెప్పరే. నేను ఈ మాట ఒక సంఘంలో అడిగిన, మా అక్క ముందరే కూర్చోంది, భలే నవ్వుకుంటా ఉంది. ఎంత నవ్వుకుందా అంటే ఆమె పట్టలేనంత నవ్వుకుంటా ఉంది. ఎందుకో తెలుసా? ఆమె మాట తప్ప ఇంకో మాట చల్లదు ఆ ఇంట్లో. అన్న, అంకుల్, బ్రదర్ భలే చెప్పారు బ్రదర్, నా మాటే చెల్లుతుంది. మీకు ఒక మాట చెప్పనా? దేవుని మాట విన్నప్పుడు ఆదాము ఎక్కడున్నాడండి? ఏదేనులో ఉన్నాడు. భార్య మాట విన్నప్పుడు ఆదాము ఎక్కడున్నాడు తెలుసా? ఎక్కడున్నాడండి? ఏదేను బయట ఉన్నాడు, శాపగ్రస్తమైన స్థలంలో ఉన్నాడు. మీరు ఏమనుకున్నా పర్లేదు, దేవుని వాక్యం చెప్తా. ఎవరైతే దేవుని మాటను కాకుండా భార్య మాటకు విలువిస్తారో ఆ గృహం దైవికమైన గృహం కాదు. జ్వరం వచ్చిందంటే థర్మామీటర్ లోపల పెట్టుకుంటే ఎంత ఉందో తెలుస్తుంది. ఇప్పుడు మీరు చెప్పండి, మీ గృహాలు దేవుని గృహమా లేదా ఆ అపవాది చేత నడిపించే గృహమా? బ్రదర్, నా మాటే చెల్లుతుంది అనుకుంటున్నారేమో. నీ మాట కాదు, అపవాది మాట చెల్లుతా ఉంది. నీ ఇల్లు సాతాను ఇల్లు. అమ్మా, నా మాట చల్లాలని అనుకోవద్దు. నువ్వు మా బంధువులు మీరు చెప్తే అట్ట అనుకోవద్దు. ఖచ్చితంగా చెప్తున్నాను, ఎక్కడైనా కానీ దైవికమైన కుటుంబం అనగా భర్తకి లోబడి ఉండాలి, యజమానుడికి విధేయత చూపించాల. ఆ కుటుంబం ఆశీర్వాదకరంగా ఉంటుంది. కాదులే, మా ఇంటికి ఫోన్ చేస్తా, మా నాయన ఏం చెప్తాడో అది చేయాలండి మీరు. ఇది ఎక్కువైపోయింది ఈ దినాల్లో. ఎప్పుడైతే భార్యాభర్తల మధ్యలో మూడో వ్యక్తి కలగ చేసుకుంటాడో ఆ కుటుంబాలు పాడైపోతున్నాయి. కనుక మీరు ఎవరి మాట వినాలంటే నువ్వు దేవుని మాట వినాలి. నువ్వు ఎవరి మాట వినాలంటే దేవుని స్వరానికి విధేయత చూపించాలి. అనగా దేవుని చిత్తాన్ని గ్రహించాల. ఆలస్యమైన కొలది అది ఆశీర్వాదమే. ఆలస్యమైందని అబ్రహాం జీవితంలో ఎంత నష్టం చేకూర్చబడింది చెప్పండి. దేవుడు ఇచ్చే వరకు ఎదురు చూడలేదు. ఈ రోజుటికి యుద్ధం జరుగుతూనే ఉంది తొందరపడడం వల్ల. కనుక దేవుని చిత్తాన్ని నెరవేర్చేదిగా ఉండాలి మన కుటుంబం. 4వదిగా చెప్తారండి, 32వ వచనం. 32వ వచనం ఆదికాండము 24:32. ఒంటెలకు గడ్డియు మేతయు కాళ్ళు కడుక్కున్నట్టుకు అతనికి అతనితో కూడా ఉన్న వారికి నీళ్లు ఇచ్చి అతనికి భోజనము పెట్టించెను గాని అతడు నేను వచ్చిన పని చెప్పక మునుపు భోజనము అనగా లాభాన్ని ఏం చెప్తున్నాడంటే, నేను వచ్చిన పని కంప్లీట్ అయ్యే వరకు నేను భోజనం చేయను. నేను ఏ పని కోసం వచ్చినానో ఆ పని కంప్లీట్ చేయాలి నేను. గమనించండి, అనగా ఇది నమ్మకస్తులు చేసే పని. నమ్మకస్తులు చేసే పని. ఈ దినాల్లో నమ్మకత్వం లేదు. ఈ దినాల్లో ఏం లేదండి, నమ్మకత్వం లేదు. మీకు ఇంకా బాగా అర్థం అవ్వాలని చెప్తాను. ఇప్పుడు ఈయన దగ్గర డబ్బులు లేవు, అయిపోతాయి. డబ్బులు అయిపోయిన తరపు, అమ్మా జమీమా నీ దగ్గరే ఉన్న డబ్బులు ఉంటే ఏమా అంటారు. ఇవి అందరి ఇళ్లలో జరిగేదే చెప్తున్నా. వీళ్ళిద్దరు ముందర ఉన్నారు కాబట్టి వీళ్ళు ఉదాహరణ చెప్తున్నా. సరేలే, నాకు మళ్ళా నువ్వు ఇస్తేనే నీకు ఇస్తా, నువ్వు నాకు మళ్ళా ఇస్తేనే నీకు ఇస్తా అంటుంది. సరే ఇస్తాలే అంటాడు. మా ఇంట్లో కూడా చెప్పేది జరిగేదే చెప్తాలేండి.
ఈ ఎత్తుకొని పోయి తీసుకొచ్చి ఎక్కడి నుంచో ఒక 1000 రూపాయలు ఇచ్చి మర్చిపోద్దు నాకు ఇచ్చేయాలి మళ్ళా. ఈ 1000 రూపాయలు ఎవరిదండి? ఏందే కదా, కరెక్టే అమ్మ నువ్వు చెప్పింది తల్లి. ఈ 1000 రూపాయలు ఏందే, ఈయనకి ఇచ్చి మళ్ళా నాకు ఇవ్వాలంటది. అనగా ఏముండాలంటే నమ్మకత్వం ఉండాలా. ఏం చెప్పాలంటే ఇది నువ్వు నాకు ఇచ్చింది నాదే, కానీ ఇది నీదే, పెట్టుకో, నువ్వు నాకేం ఇవ్వాల్సిన పనిలా, నువ్వు పెట్టుకో. ఇది నమ్మకత్వం. అనగా ఒకరి పట్ల ఒకరికి ఏముండాలా? నమ్మకం ఉండాలా. ఈ దినాల్లో కుటుంబాల్లో చాలా కుటుంబాల్లో భార్యాభర్తలు విడిపోవడానికి ముఖ్యమైన కారణం ఏంటంటే నమ్మకం కోల్పోవడం. అనుమానం అనేది ఎక్కడొస్తుందో అది ఆ కుటుంబం ఇక ఎప్పటికీ అది బీటలు వారిపోయిన కుటుంబంగానే ఉంటుంది. కనుక అనుమానం ఉండకూడదు మన దగ్గర. అనుమానం అనేది ఉండకూడదు. 1,00,000 చెప్పనివ్వండి, ఎవరో పనికిమాలిన వాళ్ళు వస్తారు, అయ్యా నీ భర్త ఎట్టోడమ్మా, అమ్మా పెళ్లి కాకముందు మీ ఆయన ఏం చేశాడో తెలుసా? అవునా, ఇప్పుడు స్టార్ట్ అవుతుంది. ఇది కాదు, మనకు ఉండవలసింది ఏంటంటే నమ్మకత్వం ఉండాలా. నమ్మకత్వం ఉండాలా. కనుక ఎప్పుడైతే భార్యాభర్తల మధ్యలో నమ్మకత్వం ఉంటుందో ఆ కుటుంబం ఆశీర్వదించబడుతుంది. రండి 5వది చెప్తాను మీకు. 5వదిగా ఇక్కడ రాయబడుతూ వస్తుంది 35వ వచనం, 35-36 చదువు. యెహోవా నా యజమానుని బహుగా ఆశీర్వదించను కనుక యెహోవా నా యజమానుని బహుగా ఆశీర్వదించినాడు. అతడు గొప్పవాడాయను. అతడు గొప్పవాడయ్యాడు. అతడికి గొర్రెలు గొడ్లను వెండి బంగారును దాస దాసీ జనమును గాడిదలను దయచేసెను. నా యజమానుని భార్య అయిన శారా వృద్ధాప్యములో నా యజమానునికి కుమారుని కనెను. నా యజమానుడు తనకు కలిగినది యావత్తును అతనికి ఇచ్చున్నాడు. అనగా ఏంటంటే ఇక్కడ రాయబడుతూ వస్తుంది, యజమానుడిని గణపరచాలి. ఏం చేయాలండి? ఎలియాజరు ఏం చేస్తున్నాడంటే అబ్రహామును గణపరుస్తున్నాడు. అంతేకాదు అబ్రహాము తనకిచ్చినది యావత్తును కూడా తన కుమారుడికి ఇచ్చాడని తన యజమానుని గణపరుస్తున్నాడు. ఈ దినాలు ఎలా ఉంటుందంటే పైకి బ్రదర్ చాలా మంచోళ్ళు బ్రదర్ మీరు అంటారు, వెనక్కి వెళ్ళిన తర్వాత అందాల గుట్టి వెనక్కి తెరు, ఆయన గురించి నాకు తెలుసులే, ఆయన గురించి ఏం మాట్లాడినావులే. అనగా ఒకరిని ఒకరు కించపరుచుకునేది కాదు, ఒకరిని పరిచి ఒకరు ఏం చేయాలా? గణపరుచుకుంటూ రావాలా, ఒకరిని ఒకరు హెచ్చించుకుంటూ రావాలా. అప్పుడు ఆ కుటుంబం దీవెనకరంగా ఉంటుంది. రండి మీకు 6వదిగా చూపిస్తాం ఒక మాట. 6వదిగా 57వ వచనం. 57వ వచనం. వారు ఆ చిన్నదానిని పిలిచి ఆమె ఏమనునో తెలుసుకుందామని చెప్పుకొని రెబ్కాను పిలిచి ఈ మనుషులతో కూడా వెళ్ళదవా అని ఆమెను అడిగినప్పుడు వెళ్ళలేదను. అనగా వెళ్ళేదను అంటుంది. చాలా విషయాల్లో ఏంటంటే మనము గమనించాలి, భర్త అడుగుజాడల్లో నడిచే వారంగా ఉండాలి. ఎలా ఉండాలండి? భర్త అడుగుజాడల్లో నడిచే వారంగా. భర్త అడుగుజాడల్లో మనం ఎవరైతే ఏ కుటుంబం అయితే నడవదో ఆ కుటుంబంలో నెమ్మది అనేది కనుమరుగైపోతుంది. ఎక్కడైతే భర్తను అనుసరించకుండా నేను నా ఇష్టం అన్న కుటుంబాలు భ్రష్టత్వానికి అప్పగించబడతాయి. ఈ దినాల్లో ఎలా ఉందంటే ఉద్యోగం చేస్తూ ఉంటారు. ఉద్యోగం చేసిన వాళ్ళు ఎలా చేస్తారంటే నా ఏటీఎం నాదే, నీ ఏటీఎం నీదే. ఆమె జీతం ఎంతో ఈయనకి తెలియదు, ఈయన జీతం ఎంతో నాకు తెలియదు. నాకు తెలిసిన ఒక కుటుంబం ఉంది. ఆ కుటుంబం ఏం తెలిసిన, నాకు వచ్చే సంపాదన అంతా నా పిల్లలకి మా తమ్ముడు వాళ్ళకి ఇస్తానండి. ఇది ఒక ఆయన చెప్తాడు. ఆమె ఏముంటుంది తెలిసిన, నా సంపాదన అంతా మా చెల్లెల పిల్లలు పెడతానండి. నీ పెళ్ళిళ్ళు చేసుకోవడం ఎందుకు? ఎందుకు పెళ్లి చేసుకోవడం? కాదు, సమిష్టిగా ఉండాలి. నేను వెళ్ళేదని అంటుంది, నమ్మకం వచ్చింది.
ఆయనతో కూడా ప్రయాణం చేయడానికి ఇష్టపడుతూ ఉంది. ఈరోజు ఎంతమంది భర్తతో కూడా ప్రయాణం చేస్తున్నారు చెప్పండి? ఈ లోకరీతిగా నువ్వు భర్తతో ప్రయాణం చేయకపోతే పరలోకంలో ఆయన పెళ్లి కుమారుడు, ఆయనతో మనం ఎన్నటికీ నడిచే అనుభవం రాదు మనకి. భూమి మీద కనపడే భర్తతోనే నువ్వు నడవకపోతే పరలోకానికి నువ్వు ఎలా వెళ్ళగలుగుతావు? నువ్వు పరలోకానికి వెళ్ళలేదంటే నిత్య నరకాగ్నికి వెళ్ళేవాడిగా ఉంటావు. అయ్యో నీ కేకలు వేసే స్థలంలోకి వెళ్ళబడుతుంటా. ప్రభువు మనతో మాట్లాడినప్పుడు, ఆయన మనకు బుద్ధి చెప్పినప్పుడు మనం బుద్ధి తెచ్చుకోవాలి. ఆ చిన్న కుమారుడు పందుల దగ్గరికి వెళ్ళాడండి. ఎప్పుడు తండ్రి ఇంటికి వచ్చాడంటే బుద్ధి వచ్చినప్పుడు పోయాడు. ఇప్పుడు దేవుని వాక్యం తెలుసు, మనం కూడా సువార్త చెప్తాం, అనేక కార్యాలు చేస్తుంటాం, కానీ మనకు బుద్ధి రాదు. మనం పందుల పొట్టు దగ్గరే ఉండడానికి ఇష్టపడుతుంటాం. కారణం ఏంటంటే దైవికమైన కార్యం మనలో జరిగించబడడం లేదు. ఎప్పుడైతే దైవికమైన కార్యం జరిగించబడుతుందో మనం ఏ రీతిగా ఉంటామంటే విధేయత చూపించేవారుగా ఉంటాం, ప్రార్థించేవారుగా ఉంటాం, ఆయనను వెంబడించేవారుగా ఉంటాం. అంతేకాదు సుమా, చివరిగా ఒక మాట చెప్తాను, దేవుని చిత్తాన్ని ఎదురు చూసేవారుగా ఉంటారు. ఈ మాట చదువుకొని ముగిస్తారండి. రండి, ఒక మాట చదువుతా. మలాకి 2వ అధ్యాయము 15వ వచనం. మలాకి 2:15 చదవండి. కాగా మిమ్మల్ని మీరే జాగ్రత్త చేసుకుని, గమనించండి, యవ్వనమున పెళ్లి చేసుకుని మీ భార్యల విషయంలో విశ్వాసఘాతకులుగా యవ్వన కాలమున పెళ్లి చేసుకున్న నీ భార్యకి నువ్వెప్పుడు కూడా విశ్వాసఘాతకుడిగా ఉండకూడదు. ఎలా ప్రేమించాలంట? ఎఫెసీయులకు రాసిన పత్రికలో నీ సొంత శరీరం వలె భావించాలి. ఆమె ఎవరు అంటే ఆమె నీ శరీరంలో భాగం. నేను నా ఇష్టం వచ్చినట్టు చేస్తా, నువ్వు నాతో పాటు రా అనడం కాదు. దైవికమైన చిత్తాన్ని కనుగొని ఆమెతో పాటు ఆమెను నీ వెనక నడిపించేవారుగా ఉండాలి. కనుక ఈ రీతిగా మనం ఉంటున్నారు. మన కుటుంబాలు ఎలా ఉండంటే విశ్వాసఘాతకులైపోతున్నారు. నీ యవ్వన కాలం ముందు పెళ్లి చేసుకున్నటువంటి నీ పెళ్లి భార్యను విశ్వాసఘాతకుడుగా ఉండకూడదు. ఏ విషయంలో కూడా భార్యను భర్త మోసగించకూడదు సుమా. అది ఏ విషయమైనా కావచ్చు. చాలా విషయాల్లో మోసగిచ్చేది ఏమిటంటే, మీకు ఒక మాట చెప్పనా, ఎక్కడున్నారండి అంటే పక్కనే వస్తానంటారు, కానీ రానే రారు. చిన్న విషయం నవ్వుకునేదానికి బాగుంది, కానీ అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది. ఆజ్ఞ అతిక్రమించడమే చిన్న విషయమే, చిన్నది. తినద్దు అంటే తినింది, లోకం మీదకి ఏమొచ్చింది? పాపం వచ్చింది, శాపం వచ్చింది. తద్వారా నరకానికి వెళ్ళేవారుగా ఉంటున్నాం. ఈ మధ్యాహ్న సమయంలో ఇక్కడ కూర్చున్న మనము ఎంతమంది ఒకరి కుటుంబంలో ఒకరికి విశ్వాసఘాతులుగా ఉన్నాము? కుటుంబంలోనే మేము విశ్వాసఘాతకులుగా ఉంటే ప్రభువుకి ఎట్లా విశ్వాసులుగా ఉండగలుగుతాం చెప్పండి? ఒకవేళ నువ్వు విశ్వాసఘాతుడుగా ఉన్నట్లయితే, ప్రభువుని దేవుడిని నువ్వు ధిక్కరిస్తున్నట్లయితే నువ్వెన్నటికీ కూడా పరలోకానికి చేరలేవు. అనగా దేవునికి విశ్వాసం చూపించేవాడుగా ఉండాలి. కుటుంబంలో భార్య భర్తల మధ్యలో ఆ అట్టి విశ్వాసం, నమ్మకం కలిగి ఉండాలి. ఈ గుణలక్షణాలు కలిగి ఉంటే ఆ దినాన అబ్రహాము కుటుంబాన్ని ఆశీర్వదించిన రీతిగా మన కుటుంబాలు కూడా ఆశీర్వదించబడతాయి. అలాగన జమీమా, ఐజాక్ కుటుంబాలను కూడా దేవుడు దీవిస్తాడు. ఎప్పుడు దీవిస్తాడంటే ఈ మాటలు మర్చిపోకూడదు సుమా. ఈ బైబిల్ మాకు తెలుసులే అనుకోకూడదు. తెలిసింది కాదు, ఇది ఎక్కడుండాలా? అంతరంగంలో ఉండాలా. అనగా వినడం అంటే ఏంటో తెలుసా అండి? విధేయత చూపించడం. వినడం అంటే ఏంటో తెలుసా అండి? విధేయత చూపించడం. దేవుని మాటకి విధేయత చూపిస్తే మన కుటుంబాలు దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా ఉంటాయి. అలాగే 2 కుటుంబాలను దేవుడు దీవించి ఆశీర్వదించి ముందున్న దినాల కొరకు ఆయత్తపరచునుగాక. ఆమేన్. చాలా చక్కగా మరి దేవుని యొక్క సందేశాన్ని పెట్టున్నాడు. మరి త్వరలో వివాహం చేసుకునేటువంటి మరి జమీమా
మరి ఐజాకులకు ఉన్నటువంటి ముఖ్యత్వం ఏముండాలి? విశ్వాసము, ఇంకొకటి ఏముండాలి? నమ్మకం. కాబట్టి ఈ రెండు దేవుని పైన మరి ధ్యాస ఉంచి దేవుని అడుగుజాడలో మీరు నడుచుకుంటారని మిమ్మల్ని ఆశిస్తూ దేవుడు ఆశ్రయించును గాక.